చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, అందరికీ అన్ని విధాల బంధువులా నిలిచి తక్షణ మార్గాలను తెలిపే, రక్షణ గమ్యాలను చూపే, ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, ఇది మన చట్టం, ఇదే మన చట్టం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఇంకుడు గుంతల గురించి తెలుసుకుందాం. జలమే జీవం అని అంటారు కదా. మరి పెరుగుతున్న నగరాల్లో జనావాసాలు ఒకే చోట ఉండడం, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉండడం గమనిస్తూ ఉంటాం. మరి అలాంటి నీటి ఎద్దడి రాకుండా, సహజ భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండాలంటే పడ్డ ప్రతి వర్షపు చుక్క భూమి పొరల్లోకి ఇంకిపోయేటట్లు చర్యలు తీసుకున్నట్లయితే సమర్థవంతంగా ఎదుర్కోగలం. అంతేకాకుండా ప్రకృతి సమతుల్యాన్ని కాపాడి ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడపగలం. ఎండాకాలం పోయి వానాకాలం రానే వచ్చింది. మరి వర్షపు నీరు వృధా కాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ మయాంక్ మిట్టల్ ఐఏఎస్ గారు, ఆయనతో పాటు భూగర్భ జలాల సంరక్షణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన శ్రీ జాలా సత్యనారాయణ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ముచ్చటించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మయాంక్ మిట్టల్ గారు. నమస్కారం. నమస్కారం అండి సత్యనారాయణ గారు. ముఖ్యంగా ఇంకుడు గుంతలు, ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎందుకు చేయాలంటారు? సో గత 2 సంవత్సరం డేటా చూస్తే మన హైదరాబాద్ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ దాదాపు 1 మీటర్ కిందికి పోయింది. దానికి ముఖ్య కారణం ఏమున్నాయి? కొంచెం పాపులేషన్ పెరిగింది, దాని తర్వాత కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి ఇక్కడే. అదేవిధంగా ఎప్పుడు గ్లోబల్ వార్మింగ్తో పాటు ఏమవుతుంది, ఒక 1 అవర్లో 2 అవర్స్లో దాదాపు 100 mm రెయిన్ఫాల్ వస్తుంది. దాన్ని బట్టి ఏమవుతుంది, కిందికి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తక్కువ అవుతుంది. సో ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఒకవేళ ఎక్కువ చేయాలి అంటే అన్ని ఏరియాస్లో ఇది ఇంకుడు గుంటల ఎక్కువ చేయాలి. ఇవి చేయకపోతే ఏమవుతుంది, అది ఎక్కువ ఎండ సీజన్లో మార్చ్లో, ఏప్రిల్లో, మైలో అప్పుడు గ్రౌండ్ వాటర్ చాలా కిందికి పోతుంది. మేము డేటా చూస్తే సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ దాదాపు 6 మీటర్ 7 మీటర్ వరకు ఉంది. ఈ మార్చ్ ఏప్రిల్ మంత్లో చూస్తే 11 మీటర్ 12 మీటర్ దాకా కిందికి పోతుంది ఈ వాటర్. సో బోర్వెల్ మన దగ్గర ఏమేమి ఉంటాయి అందులో వాటర్ తగ్గిస్తున్నాయి. సో ఈ ఇంకుడు గుంట చేస్తే దాన్ని బట్టి ఏమవుతుంది, ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కువ అవుతుంది, బోర్వెల్స్ లో ఎక్కువ వాటర్ వస్తుంది. దాన్ని బట్టి ఇది ఎలా చేయాలి? ఇంకుడు రూరల్లో అయితేనేమో వైడ్ స్పేస్ ఉంటుంది కాబట్టి పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్ అట్లా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ తోటి ఈ వాన నీటిని సంరక్షించుకోవచ్చు. అదే టౌన్లలో ఓపెన్ ప్లేస్ తక్కువ ఉంటుంది, కాంక్రిటైజేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని రూఫ్ మీద పడ్డటువంటి వర్షాన్ని మాత్రమే మనము రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోడ్ల మీద కూడా తక్కువ నీళ్ళు వస్తాయి, మనకు ఫ్లడ్డింగ్ కూడా తగ్గిపోతుంది. అయితే ఎవరి ఇంటిపై రూఫ్ బట్టి వాళ్ళ ఇంట్లో స్ట్రక్చర్ను కట్టుకున్నట్లయితే వాళ్ళ రూఫ్ మీద పడ్డటువంటి వర్షపు నీళ్లు వాళ్ళ ఇంట్లోనే ఇంకి వాళ్ళ బోరుకు గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ ఇంకుడు గుంతలు కంపల్సరీ చేసుకోవాలి. దీంట్లో మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, పద్ధతులు? ఉన్నాయి. ఇందులో ట్రెంచెస్ తీసుకోవచ్చు, రీఛార్జ్ పిట్స్ తీసుకోవచ్చు. రీఛార్జ్ పిట్స్ విత్ ఇంజెక్షన్ వెల్స్ అంటే షాఫ్ట్ అంటే ఏదో కాదు, బోర్వెలే ఒక 200 ఫీట్లు డ్రిల్ చేసినట్టయితే వెనకట మనకు 60 ఫీట్లకు 80 ఫీట్లకు 100 ఫీట్లకే బోర్ వేస్తే నీళ్ళు వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన పొరలను మనం రీఛార్జ్ చేసుకోవాలంటే వాటిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయాలంటే ఒక 200 ఫీట్లు బోర్ వేసి కానీ, లేకపోతే మనం ఒక బోర్ ఎండిపోతే ఇంకో బోర్ వేసుకుంటాం. ఆ ఎండిపోయిన బోర్ను కానీ కన్వర్ట్ చేసి ఆ బోర్ చుట్టూ ఇంకుడు గుంత కట్టుకొని ప్రాసెస్ ఉంది దానికి. ఏంటంటే ఇంకుడు గుంతలో వైడ్ స్పేసెస్ పెరగాలి అని అంటే మనము 40 mm కంకర ఒక 50% వేయాలి, 20 mm కంకర ఒక 25% వేయాలి. దాని మీద ఇసుక వేసే కన్నా ముందు ఒక జియో టెక్స్టైల్ మ్యాట్ ఉంటుంది. ఆ మ్యాట్ వేసినట్లయితే ఇసుక కూడా ఈ కంకరలకు పోకుండా ఈ వైడ్ స్పేసెస్ను క్లోజ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ శాండ్ మీద కూడా ఈ మ్యాట్ వేసినట్లయితే
రూఫ్ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ లేకపోతే పైన ఉన్నటువంటి చెత్త కానీ ఈ ఫ్లోతో ఈ వర్షం నీళ్ళతో వచ్చి దాని మీద పేరుకుంటుంది. ఈ జియో టెక్స్టైల్ పైన ఉన్నటువంటి మ్యాట్ని మనము తీసి దులుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిగానే ఉన్నట్లయితే దాన్ని కడిగి మళ్ళీ వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా లేకుండా ప్రతి సంవత్సరం దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. నీళ్లు కూడా వాన నీళ్లు కూడా ఈజీగా ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో జియో టెక్స్టైల్ మ్యాట్ పెడితే ఇంకా ఒక లాభం ఏముంది, దానికి లైఫ్ పెరుగుతుంది. ఒక వితౌట్ జియో టెక్స్టైల్ మ్యాట్ మేము ఒక ఇంకుడు గుంట పెడితే దానికి లైఫ్ 2-3 years ఉంటుంది. బట్ ఒకవేళ ఈ జియో టెక్స్టైల్ మ్యాట్ పెడితే వీ కెన్ రిమూవ్ ఇట్ ఆఫ్టర్ 1 year. సో దీనికి లైఫ్ కూడా 10 years దాకా పెరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఫిల్టర్ లాగా అనవసరమైన చెత్త, ఆకు, దుమ్ము ఏదైనా ఉన్నట్లయితే నిలబడిపోయి క్లీనింగ్ ఈజీ అవుతుంది. ఇంకుడు గుంత లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఎవరికైనా ఈ ఇంకుడు గుంతలు నిర్వహించి ఇంకుడు గుంతలు తయారు చేసి ఈ జియో టెక్స్టైల్ మ్యాట్ కావాలంటే ఎవరు కానీ మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం కదా 1555313, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే నా నెంబర్ ఇస్తారు. నాది 9989985102. నేను వాళ్ళకి టెక్నికల్ గైడెన్స్ ఫోన్లో కానీ ఇస్తాను, లేదా బ్రోచర్ అవి కూడా మొబైల్లో వాట్సాప్లో పంపిస్తాను. ఇంకా అర్థం కాకపోతే వాళ్ళు నాతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటారు. లేదంటే కాంట్రాక్టర్నో లేకపోతే మేస్త్రినో పెట్టుకుంటే వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ చేసుకోవాలి, ఏ స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇంకుడు గుంత చేసుకోవాలన్నా లేకపోతే ఇంజక్షన్ వెల్ చేయాలన్నా, ఏదైతే బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి అనేది నేను గైడ్ చేసి వస్తాను. ముఖ్యంగా ఎవరైనా ఇంకుడు గుంత పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి వాళ్ళ ప్రాంతంలో అనుకున్నప్పుడు 1555313 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తగిన సలహా, సూచనలు, గైడెన్స్, అవసరాన్ని బట్టి ఫీల్డ్ విజిట్ కూడా చేసి సలహాలు ఇచ్చే అవకాశం ఉందంటారు. నా నెంబర్ కూడా డైరెక్ట్ చేయొచ్చు. సత్యనారాయణ గారి నెంబరు 9989985102. ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన టెక్నికల్ అడ్వైజు, ఏ రకమైన డౌట్ ఉన్నా కానీ మీకు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నికల్ గైడెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇది అంతటా రీఛార్జ్ బిట్స్ వైబుల్ కావు, అంతటా ఇంజెక్షన్ వెల్స్ కూడా వైబుల్ కావు. షీట్ రాక్ ఉండి దాంట్లో లేయర్స్ లేకపోతే దాంట్లో నీళ్ళు ఇంకటానికి ఆస్కారం ఉండదు. తర్వాత బ్లాక్ కాటన్ సాయిల్ ఉండి అక్కడ రీఛార్జ్ బిట్ కట్టుకోవాలంటే బ్లాక్ కాటన్ సాయిల్ రీఛార్జ్ కాదు. అట్లనే ఆల్కలైన్ సాయిల్స్, చౌట నేల అని అంటారు, ఆ వాటిల్లో కూడా రీఛార్జ్ కాదు. అందుకని కంపల్సరీ టెక్నికల్ గైడెన్స్ మాతోటే కాదు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో కూడా జియాలజిస్టులు ఉంటారు. ప్రతి జిల్లాలో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. అంటే ప్రతి నేల రీఛార్జ్ పిట్కి అనుకూలం కాదు. కాబట్టి ఆ నేల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్కి అనుకూలమా కాదా అనేది ఒక టెక్నికల్ అడ్వైస్ తీసుకొని తర్వాత కార్యక్రమం చేసుకోవడం ఉత్తమం అంటారు. మయాంక్ మిట్టల్ గారు, ఈ ఇంకుడు గుంత తయారు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? సో ఇది ఇంకుడు గుంట చేయాలి అంటే 6 cubic meterకి 30,000 దాకా ఖర్చు వస్తుంది. ఇందులో బోర్ చుట్టూ చేసినప్పుడు మాత్రము అడుగు నుంచి సగం వరకు ఏదైతే దొడ్డు కంకర వేస్తామో 40 mm వేస్తామో ఆ ఏరియాలో స్లాట్స్ చేయాలి. 10 mm రంధ్రాలు కానీ 12 mm రంధ్రాలు కానీ చేసి దాని చుట్టూ ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ మెష్, మనం మస్కిటో నెట్ ఉంటుంది, అది చుట్టుకొని ఈ ప్రాసెస్ చేసేస్తే వాళ్ళకు లోపలికి కూడా బోర్లకు కూడా ఏమి నీళ్లతో పాటు ఏం పోకుండా ఉంటాయి. ఒక విధంగా ఆ జియో టెక్స్టైల్ మ్యాట్ వాడిన దానికి మనం నిత్యం వాడుకునే వస్తువులపైన ఏ రకంగా అయితే కవర్ పెట్టుకొని ఆ సోఫా కానీ బెడ్ కానీ పాడు కాకుండా ఎక్కువ కాలం అనే విధంగా ప్రయత్నం చేస్తామో ఆ విధంగా ఈ జియో టెక్స్టైల్ మ్యాట్ని వాడి పీరియాడికల్గా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఈ లాంగ్ లైఫ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఈ జియో టెక్స్టైల్ మ్యాట్ వేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఖర్చు ఉండదు. ఆ పై మ్యాట్స్ తీసి దులిపేసి మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఒక అపార్ట్మెంట్, ఒక పెద్ద ఇంట్లో ఒక ఇంకుడు గుంట తీసుకున్నప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు వహించాలి? ఫస్ట్ ఎక్కడ చేయాలి అది ఇంపార్టెంట్. ఒక ఏరియాలో మీరు ఇంకుడు గుంట చేస్తే అక్కడే సీవరేజ్ వాటర్ లేకుండా చూడాలి. అక్కడే ఎక్కువ సీవరేజ్ వాటర్ కానీ మిగతా ఖరాబ్ వాటర్ అక్కడే ఉంటే ఆ వాటర్ కిందికి రీఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ ప్లేస్లో వాళ్ళు కడుతున్నారు అది జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్. ఈ మ్యాట్ వేయటం వల్ల ఏంటంటే మనకు పైన ఉన్నటువంటి చెత్త కూడా రాకుండా ఉంటుంది. దానిపైన ఇంకుడు గుంత పైన ఒక గ్రిల్ ఏర్పరచుకున్నట్టయితే మనకు వెహికల్ మూవ్మెంట్ కానీ మనం నడవటానికి కానీ మ్యాట్ తీసి మళ్ళీ వేయటానికి కానీ ఆస్కారం ఉంటుంది. దానికి అందరూ స్లాబ్స్ వేసి హోల్స్ చేస్తారు, అది తప్పు. మెయింటెనెన్స్కి అది వయబుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇలా గ్రిల్ ఏర్పరచుకున్నట్టయితే మనకు విజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంట్లో పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు అందులో పడి గాయపడకుండా కూడా అవకాశం ఉంటుంది. ఈ ఇంకుడు గుంతల గురించి
ఏదైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇంకుడు గుంతలకు పర్మిషన్ అవసరం లేదండి. కొత్తగా కట్టుకునే ఇండ్లకైతే గవర్నమెంటే కట్టుకోమని చెప్పి పర్మిషన్లోనే ఇస్తుంది. కట్టుకున్నారా లేదా అనేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే చూస్తుంది. ఈ పాత ఇండ్లకు మాత్రం కంపల్సరీ గైడెన్స్ తీసుకొని మేము ఆల్రెడీ బండలు వేసుకున్నాము, స్మూత్గా ఉన్నది, మేము ఖరాబ్ ఎట్లా చేసుకుంటాము, మాకు ప్లేస్ లేదు అనే వాళ్ళు ఎవరున్నా కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను వాళ్ళకు ప్లేస్ చూపించి ఎక్కడ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది కూడా గైడ్ ఇవ్వగలను. ఇది వాల్టెక్ ప్రకారం ఏముంటుంది, 200 స్క్వేర్ మీటర్ కంటే ఎక్కువ ఉన్న ఇంటి దగ్గర కంపల్సరీ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ తయారు చేయాలి, అక్కడ ఏర్పాటు చేయాలి. అది లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వరు. సో అది మేజర్ కండిషన్. సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఇంకుడు గుంత అనేది తప్పనిసరిగా ఉండాలి. ఫార్మాలిటీకి 1-2 చేస్తే చాలదు. వాళ్ళకు వచ్చే రెయిన్ వాటర్ ఎంత ఉంది, రూఫ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనకు వర్షం ఎంత వస్తుంది, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి మనం భూమిలోకి పంపడానికి అనుకూలమైనటువంటి స్ట్రక్చర్స్ 2 కానీ 3 కానీ 5 కానీ మన ఏరియాని బట్టి మనం. ఆల్రెడీ ఫెయిల్ అయిన బోర్ ఉంటే దానిని కూడా ఇంకుడు గుంతగా మార్చుకునే అవకాశం ఉందంటారు. దానికి ఏ రకంగా చేయాలంటారు? డ్రై అయిన బోర్ని మనము ఈ ఇంకుడు గుంత తీసినట్లయితే ఇంకుడు గుంత కూడా డెప్త్ మినిమం 6 feet కంపల్సరీ ఉండాలి. ఆ 6 feetలో సగం వరకు అంటే 50% దొడ్డు కంకర వేస్తాం కదా, ఆ ప్లేస్లో దానికి హోల్స్ చేయాలి, కేసింగ్కి చేసి మెష్ చుట్టి ఆ దొడ్డు కంకర వేయాలి. దానిపైన సన్న కంకర 20 mm కంకర వేయాలి. దాని చుట్టూ కూలకుండా గోడ కట్టుకోవాలి. పైన పావు భాగం మాత్రమే గోడ కట్టాలి. తర్వాత ఈ మ్యాట్ వేసి దాని మీద శాండ్ 10 inches అట్లా శాండ్ వేసి మళ్ళీ దాని మీద మ్యాట్ వేయాలి. శాండ్ కూడా బఠానా లాంటిది అయితే ఇంకా బెటర్. వైడ్ స్పేసెస్ ఉంటాయి, పర్మిబిలిటీ ఉంటుంది, ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువవుతుంది. పీరియాడికల్గా కనుక ఈ ఇంకుడు గుంతల్ని మెయింటైన్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటండి? మెయింటైన్ చేయకపోతే మనకు ఈ ఒండు లాంటిదంతా వచ్చి పైన పేరుకొని వర్షంతో వచ్చిన ఒండును ఒక్కసారి ఎండిందంటే అది గట్టిగా రాయి మాదిరిగా అవుతుంది. ఇక తర్వాత మళ్ళీ నీళ్ళు ఇంకడానికి ఆస్కారం ఉండదు. అందుకని పైన ఏది ఉన్నా కూడా పేరుకోకుండా ఎండిపోకుండా దాన్ని తీసి శుభ్రపరుచుకున్నట్లయితే మనకు ప్రతిసారి వర్షం నీళ్లు ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. మీ సర్వీస్లో ఇలా ఇంకుడు గుంతలు చేసిన వాళ్ళ సందర్భాల్లో బోర్వెల్లు సంవత్సరం మొత్తం నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఏమైనా చూసారా? చూసాం. అది మా దగ్గర కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఒక సనత్ నగర్లో జడ్జ్ కాలనీ ఉంది. ఆ కాలనీలో ఆకృతి రెసిడెన్సీలో వాళ్ళు లాస్ట్ ఇయర్ మే మంత్లో ఒక ఇంజెక్షన్ వెల్ లాగా ఇంటి గుంట చేశారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ట్యాంకర్ బుక్ చేశారు. దాన్ని బట్టి 60,000 దాకా వాళ్ళు ఖర్చు పెట్టారు ట్యాంకర్స్లో. ఈ సంవత్సరం చూస్తే ఒక ట్యాంకర్ కూడా వాళ్ళు బుక్ చేయలేదు. సో దాన్ని బట్టి వాళ్ళకు చాలా అది ఎక్స్పెండిచర్ తగ్గింది ట్యాంకర్స్ మీద. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా రోక్ టౌన్ కాలనీలో వాళ్ళు 2018లో ఒక ఇంజెక్షన్ బేర్వెల్ చేశారు. అంతకుముందు ప్రతి సంవత్సరం వాళ్ళు 100 to 120 ట్యాంకర్స్ బుక్ చేసేవాళ్ళు. ఈ ఇంజెక్షన్ బోర్వెల్ చేసిన తర్వాత ఒక ఇయర్ తర్వాత ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఒక ట్యాంకర్ కూడా బుక్ చేయలేదు. సో అట్లాగే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి 2 ఇన్సిడెంట్స్ జస్ట్ మేము ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. చాలా రెసిడెన్సీలు ఎక్కడెక్కడ వీళ్ళు ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ట్యాంకర్ డిమాండ్ చాలా తగ్గింది. ఒక విధంగా చెప్పాలంటే సరైన పద్ధతిలో ఇంకుడు గుంత నిర్మించి సరైన విధంగా మెయింటెనెన్స్ చేసినట్లయితే మనం వాటర్ ట్యాంకర్స్ కోసం కానీ నీటి అవసరం కోసం ఖర్చు పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇట్స్ ఎ బిగ్ సేవింగ్. మెయిన్గా ఏంటంటే మనకు వచ్చే వాటర్ను కూడా సేవ్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఇప్పుడు ట్యాప్స్ ఉన్నాయి, నార్మల్ ట్యాప్ కాకుండా దానికి రెస్ట్రిక్టర్స్ ఉంటాయి. రెస్ట్రిక్టర్స్ పెట్టి వాడితే మనకు నార్మల్ ట్యాప్కు 15 లీటర్లు వస్తాయి నిమిషానికి. ఈ రెస్ట్రిక్టర్ పెడితే 6 లీటర్లు 9 లీటర్లు అట్లా ఉంటాయి. సేమ్ వర్క్ చేసుకోవచ్చు. దాంతో ఎంత పని చేస్తామో దీంతో కూడా అంత పని చేసుకోవచ్చు. అట్లా మనం ప్రతి పనిలో కూడా మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, అంట్లు తోమేటప్పుడు కానీ, బట్టలు ఉతికేటప్పుడు కానీ మనం చేస్తున్న వాటరు ట్యాప్ ఇప్పి మన పని చేసుకొని లాస్ట్కు ట్యాప్ క్లోజ్ చేస్తాం. అట్లా కాకుండా బకెట్ మగ్ యూజ్ చేసుకొని మనము వాడుకున్నట్లయితే మనకు వచ్చే వాటర్ని, సప్లై వాటర్ని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. తర్వాత వర్షం నీళ్ళను కూడా సార్ చెప్పినట్లు స్టోరేజ్ యూనిట్ పెట్టుకొని అట్లనే రీఛార్జ్ చేసి బోర్వెల్స్లో నీళ్లు కూడా ఇంకించి భూగర్భ జలాలు పెంచుకో. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న సామెత చందంగా వర్షం పడ్డప్పుడే నీటిని కనుక నిల్వ చేసుకున్నట్లయితే సంవత్సర కాలం అంతా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా తను
నీటి వినియోగంలో పొదుపును పాటిస్తూ వృధా చేయకుండా తన వంతు బాధ్యతగా దాన్ని చేసినట్లయితే నీటి అవసరాలు అందరికీ తీరుతాయి, అలాగే వృధా కూడా అరికట్టిన వాళ్ళు అవుతారు. మన ఇంట్లో మన బోర్ ఎండిపోయింది అనుకోండి, ఏ గవర్నమెంట్ను అడగం, మళ్ళీ మనం ఇంకో బోర్ వేసుకోవాల్సిందే, డీపర్ డెప్త్ వేసుకొని నీళ్ళు వచ్చేదాకా డ్రిల్ చేసి వాడుకోవాల్సిందే. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఒకటేసారి కొంత ఖర్చు పెట్టుకున్నట్లయితే మనం సంవత్సరాల తరబడి మనం ఆ ఖర్చులు, ట్యాంకర్ల ఖర్చులు తగ్గించుకోవచ్చు. అట్లనే సంపులో నీళ్లు స్టోర్ చేసుకున్నట్టయితే అవి కూడా సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఎప్పుడు షార్టేజ్ ఉంటే అప్పుడు వాడుకోవచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి, ఇంకుడు గుంతల గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందజేశారండి మయాంక్ మిట్టల్ గారు, సత్యనారాయణ గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మన చట్టం తెలుసుకో, చట్టం తెలిసి మసలుకో, విధానాలు వివాదాలు పరిష్కార మార్గాలు, రక్షణ గమ్యాలు తెలిపే, ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో, ఇది మన చట్టం తెలుసుకో, తెలిసి మసలుకో.